వాల పూజ అంటే అసలు వాల అంటే ఏమిటి అని అంటే ఇంగ్లీష్లో తెలుగులో రాసినప్పుడు మనకు కొంచెం వేరే వేరేగా ఉంటుంది. తోకని వాల అంటారు, తొండనేమో తొండం, అది వేరేది. హనుమంతుడికి పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ తోకకి, హనుమంతుడికి ముఖ్యమైన శరీర భాగంలో ముఖ్యంగా ఉండేది తోక. ఆ తోకతో మనం ఏమేం చేశాడో మనం రామాయణంలో కూడా చూసాం. రావణాసురుడి సభకి లంకా దహనం చేసినప్పుడు పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు తనను అవమానం చేయడానికని సింహాసనం కూడా ఆఫర్ చేయకుండా తన ఎత్తు సింహాసనం మీద కూర్చుని ఉంటే ఈ తోకని మొత్తం తిప్పి పెద్ద ఎత్తుగా, తనకంటే ఎత్తుగా సింహాసనం చేసుకుని దాని మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ తోకతో ఎంతమందిని కాల్చాడో, ఎంతమందిని దండం చేశాడో తెలియదు. దుష్టశక్తులు వస్తే కూడా తోకతో ఒక తోపుతో తోసేస్తాడు. అంత పవర్ఫుల్ హనుమంతుడికి తోక. అందుకని చెప్పేసి ఆ తోకని గనక పూజ చేస్తే, వాలంకి పూజ చేస్తే చాలా ఫలితం ఉంటుంది, చాలా తొందరగా అని చెప్పి చెప్తారు. యూజువల్గా దీనికి 41 రోజులు అట్లా చేస్తారని విన్నాను. ఈ పూజ చేసేవాళ్ళు కొంతమంది, అలా చేసే పండితులు వీళ్ళు చెప్పారు 41 రోజులు కంటిన్యూస్గా చేస్తారని.